అధికారులు ఒక తప్పిదం చేశారు. ఊరందరినీ గందరగోళంలో పడేశారు. ఒకే ఊళ్ళో సర్పంచ్గా గెలిచినట్టు ఇద్దరికి ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎవరు ప్రమాణం చేయాలనే పంచాయతీ మొదలైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ సర్పంచ్ ఎవరు, నువ్వా నేనా అంటూ ఇద్దరు మహిళలు ఇప్పుడు అధికారులను నిలదీస్తున్నారు. ఇవాళ ఇద్దరూ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవడంతో ఊళ్ళో అయోమయం నెలకొంది. గ్రామంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదట నూనావతి స్వాతి 3 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. విజయం సాధించినట్టు ఎన్నికల ధృవపత్రం కూడా ఇచ్చేశారు. అయితే రీకౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది. ఒక్క ఓటుతో సుజాత అనే మరో మహిళ గెలిచినట్టు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత ఆమె గెలిచినట్టు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరి దగ్గర ధృవీకరణ పత్రాలు ఉండడంతో సర్పంచ్ తానంటే తానే అంటూ ఇద్దరూ పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు ఇవాళ ఏం చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వాటి నుంచి గెలుపొందాను. 3 ఓట్లతోటి గెలిచిందని ఆరో మేడం చెప్పారు. మీరు 3 ఓట్లతో గెలిచినమ్మా అని చెప్పి ఇది ఫామ్ అయితే ఇచ్చారు. ఇచ్చినాక బయటకు వచ్చేసినాక అక్కడనే ఉన్నా. ఎవరికి ఇక ఎవరు లేరు, అందుకని నేను ఒక్కదాన్ని ఉన్నాక తర్వాత అధికారులు మేడం మళ్ళీ వచ్చి వాళ్ళు అందరు ఇక 3 ఓట్లతో ఎట్లా గెలుస్తుంది ఏమో మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని రీకౌంటింగ్ చేశారు. లోపల రీకౌంటింగ్ దగ్గర అయితే నాకు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. రీకౌంటింగ్ అయిపోయింది. మళ్ళీ అయిపోయినాక నువ్వు 1 ఓటుతో గెలిచినావమ్మా అని మళ్ళీ ఆమెకు ఫామ్ ఇచ్చారు. అయితే నాకు ఇచ్చారు కదా ఫస్ట్ 3 ఓట్లతోటి నాకు గెలిచినని ఫామ్ ఇచ్చి తర్వాత ఆమెకి ఎట్లా ఇస్తారని అట్లనే నిలబడ్డా. తర్వాత ఇక లోపల ఏం జరిగిందో అధికారులు అందరూ కుమ్మకాయ ఏం చేశారో కూడా నాకు తెలియదు. నాకైతే చాలా అన్యాయం చేశారు సార్. నాకు న్యాయం చేయాలని అలా ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే న్యాయం జరిపించండి సార్. సంత సుజాత సర్పంచ్ అభ్యర్థిగా 1 ఓటుతో గెలిచాను. అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది కనుక దీనికి కూడా అడ్డుపడుతున్నారు. ఆ రోజు ఎన్నికల్లో మాకు మేమే ఓడిపోయామని వాళ్ళు సైన్ చేశారు. అవతల పార్టీ వాళ్ళు ఈ ధృవపత్రము ఎన్నికల పత్రము మాకు మరి మేడం గారు రాసి ఇచ్చారు. వాళ్ళకి ఎన్నికల పత్రము వాళ్ళకి ఇవ్వలేదు సార్. ఆ రోజు అదంతా ఫేక్ సార్. అది అధికారుల తప్పిదం ఊరందరినీ గందరగోళంలో పడేసింది. ఒకే ఊళ్ళో సర్పంచ్గా గెలిచినట్టు ఇద్దరికీ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎవరు ప్రమాణం చేయాలనే పంచాయతీ మొదలైంది. ఇద్దరు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇద్దరి మాటలు కూడా మనం విన్నాము. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ సర్పంచ్ ఎవరు, నువ్వా నేనా అంటూ ఇప్పుడు ఇద్దరి మహిళలు కూడా అధికారులను నిలదీస్తున్నారు. ఇవాళ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవడంతో ఊళ్ళో అయోమయం నెలకొంది. గ్రామంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదట నూనావతి స్వాతి 3 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. విజయం సాధించినట్టు ఎన్నికల ధృవపత్రం కూడా ఇచ్చేశారు. అయితే రీకౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది. ఒక్క ఓటుతో సుజాత అనే మరొక మహిళ గెలిచినట్టు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత ఆమె గెలిచినట్టు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరి దగ్గర ధృవీకరణ పత్రాలు ఉండడంతో సర్పంచ్ తానంటే తానే అంటూ ఇద్దరు కూడా పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు ఇవాళ ఏం చేస్తారు ఈ విషయంపై అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. మా ప్రతినిధి పెద్దేష్తో మాట్లాడదాం. పెద్దేష్, ఫస్ట్ నూనావత్ స్వాతి గెలిచినట్టు ప్రకటించారు. అసలు రీకౌంటింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రీకౌంటింగ్ చేసిన తర్వాత 1 ఓటుతో సుజాత గెలిచినట్టు ప్రకటించి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చింది క్యాన్సిల్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు అధికారులు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఈ రోజు చాలా ఉత్సాహంగా వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా వాళ్ళంతా బాధ్యతల స్వీకరణ కొనసాగుతుంది. కానీ ఇక్కడ అధికారుల తప్పిదం ఆ ఊర్లో ఊహించని గందరగోళానికి దారితీసింది. గూడూరు మండలం దామరవంచ గ్రామంలో టెన్షన్ వాతావరణానికి కారణమైంది. మొదట నున్నవత్ స్వాతి 3 ఓట్లతో గెలిచినట్టుగా ధృవీకరణ పత్రం అందజేసినటువంటి అధికారులు ఆ తర్వాత రీకౌంటింగ్ లో సుజాతను గెలిచినట్లుగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద కన్ఫ్యూజన్ కు దారితీసింది. సో ఈ రోజు వాళ్ళంతా సర్పంచ్ బాధ్యతల స్వీకరణ కోసం వచ్చిన సందర్భంలోనే ఇటువంటి గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇద్దరు కూడా పోటాపోటీగా నేను సర్పంచ్ అంటూ వాళ్ళిద్దరు కూడా బాధ్యతల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇద్దరు కూడా పోటాపోటీగా వాళ్ళ అనుచర వర్గంతో అక్కడికి చేరుకొని బాధ్యతలు స్వీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ అల్లర్లు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీకౌంటింగ్ గెలిచినటువంటి సుజాతనే సర్పంచ్ అభ్యర్థిగా అధికారులు రెండోసారి ప్రకటించారు కాబట్టి అర్హత ఆమెకే ఉంటుందని చెప్పి ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. రెండోసారి రీకౌంటింగ్ గెలిచిన సుజాతకే సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసే అర్హత ఉంటుందంటారు. కానీ మొదట తనను సర్పంచ్ గా 3 ఓట్లతో గెలిచినట్టుగా తనకు ధృవీకరణ పత్రం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా సర్పంచ్ గా ఇక్కడ అర్హత ఉంటుందని చెప్పి
స్వాతి కూడా అక్కడ ఫైట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే దామరాజ గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. పోలీసులు కూడా ఇక్కడ గొడవలు జరగకుండా ముందస్తుగా మోహరించి ఉన్నారు.